లోకి డీటెయిల్స్ చూసినట్లయితే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన మంత్రిమండలి సమావేశం జరుగుతోంది. మున్సిపల్ ఎన్నికల తర్వాత రైతు భరోసా నిధులు విడుదల చేస్తామని ముఖ్యమంత్రి ప్రకటించిన నేపథ్యంలో కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు. అంతేకాకుండా జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల నిర్వహణ, రిజర్వేషన్ల ఖరారు వంటి అంశాలపై నేతలు చర్చిస్తున్నారు. మార్చి 2 నుంచి జూన్ 2 వరకు రాష్ట్రంలో చేపట్టాల్సిన అభివృద్ధిపై 100 రోజుల ప్రణాళికలను మంత్రివర్గం చర్చించి ఆమోదించనున్నారు. ఇప్పటికే వివిధ శాఖలు 100 రోజుల ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాయి. రెండో విడత ఇందిరమ్మ ఇల్లు, సాగునీటి ప్రాజెక్టులు తదితర అంశాలపైన మంత్రిమండలి కీలక చర్చలు జరుపుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కొద్దిసేపటి క్రితమే సచివాలయంలో క్యాబినెట్ భేటీ అయితే ఏర్పాటు చేశారు. ముఖ్యమంత్రి అధ్యక్షతన ఈ భేటీ అయితే కొనసాగుతుంది. సో ఇందులో కొన్ని కీలక అంశాల గురించి చర్చించే అవకాశం ఉంది. సో ముఖ్యంగా నెక్స్ట్ వచ్చే నెలలో బడ్జెట్ సమావేశాలు అయితే నిర్వహించనున్నారు. ఇంకా దానికి సంబంధించి తేదీలను అయితే ఖరారు చేయబోతున్నారు. అంటే ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి, సో ఆ బడ్జెట్లో ఎలాంటి బడ్జెట్ ప్రవేశపెట్టాలి, వాటిలో ఎలాంటి అంశాలను ప్రస్తావించాలి అనే దానిపైన ఒక కీలక చర్చ అయితే జరుగుతుంది. సో అదేవిధంగా ప్రతిపక్షాలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ప్రశ్నలకు ధీటుగా ఎలా ఎదుర్కోవాలని మంత్రులకు ఒక దిశానిర్దేశం అయితే చేయబోతున్నారు. సో అదేవిధంగా రెండో అంశం చూసుకుంటే రైతు భరోసా. సో ఏదైతే మున్సిపల్ ఎలక్షన్స్ ముందు, ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత యాసంగికి సంబంధించి రైతుల ఖాతాల్లో రైతు భరోసా సంబంధించిన నిధులు అయితే విడుదల చేయబోతున్నారు. సో దాని గురించి కూడా ఒక నిర్ణయం తీసుకునే అవకాశం అయితే కనిపిస్తుంది. సో ఇక మరొక అంశం చూసుకుంటే ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. అంటే గ్రామాల్లో ఇప్పటికే గడువు ముగిసిపోయి దాదాపు 2.5 సంవత్సరాలు అవుతుంది. సో సర్పంచ్ ఎలక్షన్స్ ఏవైతే ఉంటాయో అవైతే కంప్లీట్ అయిపోయినాయి. సో మిగిలినవి ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలు. సో వీటి గురించి కూడా ప్రస్తావించే అవకాశం అయితే ఉంది. అంటే అవి ఎప్పుడు జరపాలి, సో రిజర్వేషన్ల అంశము, సో వాటి తేదీలను ఎట్లా ఖరారు చేయాలని, సో వీటన్నిటి అంశాల గురించి అయితే చర్చించబోతున్నట్లయితే తెలుస్తూ ఉంది. సో మూడో అంశం చూసుకుంటే ఇక జిహెచ్ఎంసీ ఎలక్షన్స్. అంటే ఇప్పటికే జిహెచ్ఎంసీని 3 కార్పొరేషన్లుగా అయితే విభజించారు: సైబరాబాద్, మల్కాజ్గిరి, జిహెచ్ఎంసీ. సో వీటి విభజన, ఉద్యోగుల విభజన, సో వీటన్నిటి గురించి కూడా మాట్లాడే అవకాశం ఉంది. అంటే వీటికి సంబంధించి ఎలక్షన్స్ కూడా జరిపే అవకాశాలు ఉన్నట్లుగా మనకైతే తెలుస్తూ ఉంది. వీటన్నిటి గురించి అయితే చర్చ జరుగుతుంది. అండ్ ఇంకో అంశం చూసుకుంటే గిగ్ వర్కర్లు ఎవరైతే ఉంటారో వాటికి సంబంధించిన వాళ్ళ సమస్యలపైన మాట్లాడి క్యాబినెట్ క్యాబినెట్ సంబంధించిన ఆమోదం తెలిపే అవకాశం అయితే కనిపిస్తుందని చెప్పొచ్చు. ఇంకోటి 100 రోజుల ప్రణాళిక. అంటే రీసెంట్గా మున్సిపల్ ఎలక్షన్స్ అయితే జరిగినాయి. సో 100 రోజుల ప్రణాళిక అయితే రేవంత్ రెడ్డి ప్రభుత్వం అయితే చేపట్టిందని చెప్పొచ్చు. అంటే 100 రోజుల్లో సో ఎలాంటి సమస్యలు ఉన్నాయి, మున్సిపల్ కార్పొరేషన్లో కార్పొరేటర్లు, కౌన్సిలర్ వీళ్ళందరూ కూడా సమగ్రంగా చర్చించి ఎట్లా అభివృద్ధి ప్రణాళిక ఎట్లా చేయాలంటే ముఖ్యంగా జిహెచ్ఎంసీ సంబంధించి చూసుకుంటే, మున్సిపల్లో చూసుకున్నా కానీ సో వీటన్నిటికి సంబంధించి 100 రోజుల ప్రణాళిక ఏదైతే ఉందో దాని గురించి కూడా కీలక చర్చ అయితే జరుగుతుంది. అంటే ఇంకో అంశం చూసుకుంటే రెండవ దశ సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు. అంటే ఇప్పటికే మొదటి దశకు సంబంధించిన ఇందిరమ్మ ఇల్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి కూడా లబ్ధిదారులకైతే ఎంపిక చేసి వాళ్ళకు ఆల్రెడీ గ్రామాల్లో ఏవైతే ఇందిరమ్మ ఇల్లు ఉంటాయో అవి కొనసాగుతున్నాయని చెప్పొచ్చు. ఇక రెండో అంశం సంబంధించి చూసుకుంటే రెండో దశ సంబంధించి ఇందిరమ్మ ఇళ్ళను అయితే వాటి ఏవైతే పథకం ఉంటుందో దాన్ని కూడా పట్టణాల్లో అట్లాగే హైదరాబాద్లో కూడా కట్టే ఆలోచనలు అయితే ఉన్నాయి. సో ముఖ్యంగా వీటన్నిటి గురించి ఇప్పుడైతే కీలక భేటీ అయితే ఆ మంత్రులతోని కీలక భేటీలు అయితే సాగుతున్నాయి. సో వీటి అనంతరం కూడా ఏదైతే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ ఉన్నాయో వాటి గురించి కూడా చర్చ అయితే జరుగుతూ ఉంటుంది. ఇంకా మెట్రోకు సంబంధించింది ఏదైతే ఉందో, మెట్రో ఎల్ఎన్టీకి సంబంధించి వారు టేక్ ఓవర్ తీసుకుంటున్నారు. ఈక్విటీ కింద 2,000 కోట్లు కూడా ఇప్పటికే ఎల్ఎన్టీ వాళ్ళకైతే చెల్లిస్తున్నట్లుగా తెలుస్తూ ఉంది. ఇక దానికి సంబంధించి కూడా ఒక కీలక అంశం గురించి మాట్లాడుకోవాల్సిన అంశం అయితే అనుకోవచ్చు. ఇంకోటి రెండో దశ మెట్రో ఏదైతే ఉందో, అంటే ఇప్పటికే మొదటి దశ సంబంధించి ఇప్పటికే మనకు మెట్రో ఉంది. రెండో సంబంధించిన మెట్రో గురించి కూడా కీలక అంశం గురించి చర్చించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. ముఖ్యంగా మొదటగా బడ్జెట్ సమావేశాలు ఏవైతే ఉంటాయో వాటితో అయితే స్టార్ట్ అయితే దాని తర్వాత మిగతా ఎంపీటీసీ, జెడ్పీటీసీ కావచ్చు, లేదంటే రైతు భరోసా కావచ్చు, వీటన్నిటి గురించి నిర్ణయించి వీటన్నిటి గురించి కూడా అంశాల గురించి చర్చించి ఎప్పుడు చేయాలి ఏంటి అని మొత్తం కూడా దీని గురించి మంత్రులతో ప్రస్తావించి ఒక దిశానిర్దేశం చేయనున్నారని చెప్పొచ్చు. ఛాన్సీ. రైట్, థ్యాంక్ యూ రాజు ఫర్ ద అప్డేట్.
రాజమండ్రిలో కల్తీ పాలు తాగి నలుగురు మృతి చెందిన ఘటనను ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. నరసాపురం వరలక్ష్మి డైరీ నుంచి పాలు సరఫరా చేసినట్లు గుర్తించింది. పాల నమూనాలను హైదరాబాద్ కు కూడా పంపించింది. కల్తీ నిర్ధారణ అయితే కఠిన చర్యలు తీసుకోవాలని నిర్ణయించింది. మరోవైపు మృతుల కుటుంబాలకు 10 లక్షల రూపాయల చొప్పున పరిహారం కూడా ప్రకటించింది. ప్రస్తుతం ఆసుపత్రిలో 12 మందికి చికిత్స అందిస్తోంది. ఈ ఘటనపై అటు వైసీపీ నేతలు కూడా ఘాటుగా స్పందిస్తున్నారు. నిందితులను గుర్తించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీఆర్కి ప్రతినిధి అశోక్ లైవ్ ద్వారా అందిస్తారు. అశోక్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? ఆరోగ్యానికి ప్రత్యేకంగా భావించే పాలు పిల్లలందరూ కూడా ఎంతో తాగే యొక్క విశ్వాసాన్ని ప్రత్యేకంగా ఆ పాలను అయితే మాత్రం రాజమండ్రిలో ఏదైతే పూర్తిగా కూడా కల్తీమయంగా మారిందని చెప్పవచ్చు. ఏదైతే పూర్తిగా గత సోమవారం 15వ తేదీన అయితే మాత్రం ఈ యొక్క పాలు ఏదైతే ఈ యొక్క చోడేశ్వర్ నగర్, వెంకటేశ్వర నగర్ లో లాలాచెరువు ప్రాంతంలో ఉన్న ప్రజలు అయితే మాత్రం ఈ యొక్క సోమవారం నుంచి కూడా తాగిన పాలు అయితే మాత్రం పూర్తిగా కూడా రోజు చేదుగా ఉండడంతో ఒక్కసారిగా పాల వ్యాపారాన్ని ప్రశ్నించినప్పటికీ అది గేదె ఏదో ఆహారం తినవాలని చెప్పి చెప్పడం జరిగింది. కానీ 6 రోజుల నుంచే ఈ కల్తీ పాలలో అయితే మాత్రం పూర్తిగా కూడా విషం చిమ్మిందని చెప్పేసి కూడా స్థానికులు అందరూ చెప్తున్నారు. 6 రోజుల నుంచే ఈ యొక్క సంబంధించినటువంటి చోడేశ్వర్ నగరం, అదేవిధంగా దివాన్ చెరువు సంబంధించిన లాలాచెరువు ఏరియాలో ఉన్నటువంటి ప్రజలంతా కూడా అస్వస్థ గురవడంతో పూర్తిగా వాంతులు విరోచనలతో డయాలసిస్ బారిన అయితే పడ్డవని పరిస్థితుంది. అయితే 4 రోజులుగా లెక్కేస్తున్న పూర్తి స్థాయిలో ఉన్నప్పటికీ ఏదైతే నేను ఆదివారం నాడు పూర్తిగా ఇది వెలుగులోకి వచ్చిందో పూర్తి స్థాయిలో అధికారులందరూ కూడా అప్రమత్తం అయ్యారు. ఇప్పటికే కూడా జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి జిల్లా పోలీసు ఎస్పీ నరసింహన్ కూడా పూర్తిగా దీని ఏదైతే పూర్తి స్థాయిలో భద్రతలు ఏర్పడడం జరిగింది. అయితే ఎవరైతే స్థానికులు చెప్పిన వివరాల ప్రకారం చూస్తున్నట్లయితే ఏదైతే పూర్తిగా అప్పటి ముందుకు స్థాయిలో ఎవరైతే ఈ యొక్క డయాలసిస్ బారిన పడినటువంటి ముందు 4 రోజుల క్రితం శుక్రవారం నాడు ఒక మహిళ అయితే మాత్రం భోగశెట్టి కనకారత్న మహిళ అయితే మాత్రం 2 కిడ్నీలు పాడైపోవడంతో ఆవిడ పూర్తిగా చికిత్స పొందుతూ కూడా మరణించినట్టు అయితే మాత్రం శుక్రవారం మంజుగారి కుమారులు తెలిపారు. అదేవిధంగా నేను చూసుకున్నట్లయితే తాడి కృష్ణవేణి అనే మహిళ కూడా ఈవిడ కాకినాడలో చికిత్స చేయించుకున్న తర్వాత నిన్న రాజమహేంద్రవరంలో కూడా హాస్పిటల్ వచ్చి చికిత్స మరలా చేసుకున్న తర్వాత నిన్న ఆవిడ కూడా మరణించడం జరిగింది. 2 మరణాలు అయితే మాత్రం నిన్న అధికార పరంగా అయితే మాత్రం అధికారులు పూర్తి స్థాయిలో వెల్లడించారు. ఈ రోజు ఉదయం మరొక 2 మరణాలు సెవెన్ స్టార్స్ హాస్పిటల్లో ఒక మరణం, అదేవిధంగా మరొక మరణం కూడా 4 మరణాలు అయితే మాత్రం ఈ రోజు ఈ యొక్క కల్తీ పాల వల్ల జరిగిందన్నట్టుగా కూడా అనుమానాలు అయితే వ్యక్తం చేస్తున్నారు. అయితే ఒకే కుటుంబంలో పూర్తిగా కూడా 4గురికి అయితే మాత్రం పూర్తిగా డయాలసిస్ బారిన పడడంతో ఎవరైతే మధుకుమార్ అనే వ్యక్తి చోడేశ్వర నగరంలో ఉన్నటువంటి మధుకుమార్ అనే వ్యక్తికి అనుమానం కలగడంతో ఆయన పూర్తి స్థాయిలో ఏదైతే ఆదివారం నాడు ఈ యొక్క కంప్లైంట్ ఇవ్వడంతో పూర్తిగా కూడా అధికారులు అయితే మాత్రం ఉంది. వారి కుటుంబంలోనే ఈ రోజు మన బీఆర్కే ద్వారా కూడా చూపించడం జరిగింది. వారి కుటుంబంలో 4గురు కూడా డయాలసిస్ బారిన పడడంతో వారు ఇంకా కిమ్స్ ఆసుపత్రిలో అయితే మాత్రం వెంటిలేటర్ పై ఉన్నారు. ఇప్పటికే 4గురు మరణం చెందడంతో ఏదైతే పూర్తిగా పరిస్థితి విషమంగా ఉంది. మరొక 8 మంది అయితే పూర్తిగా కూడా చికిత్స పొందుతూ ఉన్న పరిస్థితి ఉంది. అయితే ఇప్పటికే అసెంబ్లీలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ కల్తీ పాల విషయంపై మాత్రం సీరియస్ గా అయితే మాత్రం స్పందించారు. ఎవరైతే నిందితులు ఉన్నారో వారిని పూర్తిగా కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పడం జరిగింది. ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో వారిని ఎట్టి పరిస్థితులు వదిలిపెట్టమని కూడా చంద్రబాబు నాయుడు చెప్పడం జరిగింది. అయితే మరో కాలంలో మీరు ఎవరైతే ఇక బాధితులు ఉన్నారో డయేరియా ద్వారా పూర్తిగా కూడా డయాలసిస్ ద్వారా కిడ్నీ ద్వారా ఈ కల్తీ పాలకైతే మాత్రం పూర్తి స్థాయిలో బలైపోయిన వారికి అయితే మాత్రం ప్రభుత్వం 10 లక్షల రూపాయలు గ్రేస్ కూడా ప్రకటించడం జరిగింది. ఒక్కసారిగా చూసుకున్నట్లయితే ఇటు పక్క చూసుకుంటే రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్ లో కూడా 3 పిల్లలు దివాన్ చెరువు చెందిన సంబంధించిన ఒక సంవత్సరం బాబుకి అయితే మాత్రం ఈ డయాలసిస్ వ్యాధితో పూర్తిగా ఈ పాలు తాగడం వల్ల ఏదైనా సోమవారం రోజుల యొక్క పాలు ఎవరైతే గణేష్ అనే వ్యక్తి కోరుకొండ నుంచి నరసాపురం సంబంధించిన పాల వ్యాపారం అయితే మాత్రం 150 కుటుంబాలకు రోజు కూడా పాలు వేస్తుంటాడు. సంవత్సర కాలం నుంచి కూడా పాలు వేస్తుంటాడు చెప్పి బాబు తల్లి కూడా ఆవేదన వ్యక్తం చేయడం జరిగింది. అయితే ఆ బాబు కూడా ఎవరైతే హాస్పిటల్లో చూపించినా చివరికి ఏదైతే స్థానికంగా ఉన్న రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో చూపించడంతో ఇది పూర్తిగా డయాలసిస్ కి సంబంధించిన 2 కిడ్నీలు కూడా ఫెయిల్ అని చెప్పేసి చెప్పడంతో తల్లి ఆలంతా కూడా బోర్ కూడా ఆవేదన వ్యక్తం జరిగింది. ఆ బాబు కూడా ఇప్పుడు వెంటిలేటర్ మీద ఇక రెయిన్బో హాస్పిటల్ మన వెనకాల రెయిన్బో హాస్పిటల్ కూడా ఇక ఏదైతే పూర్తిగా చికిత్స జరుగుతుంది. ఒక్కసారిగా చూసుకుంటే ప్రత్యేకమైన రాజమహేంద్రవరం అంతా కూడా ఇక కల్తీ పాలతో పూర్తిగా ప్రజలందరూ కూడా భయాందోళనకు గురవుతున్నారు. పరిస్థితుల్లో ప్రభుత్వ అధికారులు కానివ్వండి, నాయకులు కానివ్వండి పూర్తిగా కూడా
ఈ యొక్క కల్తీ పాలపై పూర్తిగా చర్యలు చేపట్టి ఎక్కడికక్కడ కూడా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ కీర్తి శేఖర్ కూడా పూర్తిగా వైద్య బృందంతో ఎక్కడికక్కడ వైద్య శిబిరాలు ఏర్పాటు చేసి ఏ చౌడేశ్వర నగర్ లో కానీ ఇక వెంకటేశ్వర నగర్ లో కానీ ప్రతి దిక్కున కూడా ఇక ప్రభుత్వ ఆమోదాల ప్రకారం అక్కడ వైద్య శిబిరాలు ఏర్పడడం జరిగింది. వాళ్ళకి ఎటువంటి ఏర్పాట్లు అవంతాలు కలగకుండా ప్రతి ఒక్కరు కూడా వైద్యాలు సదుపాయాలు ఉండేలా చేయడం జరిగింది. అదే విధంగా 950 మంది కుటుంబాలు కూడా పూర్తిగా పరీక్షలు చేయడం జరిగింది. ర్యాపిడ్ టెస్టుల ద్వారా ఎవరికి ఎటువంటి ఇబ్బందులు ఉన్నాయా లేకపోతే ఎటువంటి సూచనలు ఉన్నాయా కూడా చూడడం జరుగుతుంది. ఇప్పటికే ఫుడ్ ఇన్స్పెక్టర్ సంబంధించిన వారు కూడా దీనిపై పాలన రైట్ అశోక్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. కామారెడ్డిలో కాంగ్రెస్ బీజేపీ నేతల మధ్య వివాదం ముదిరింది. పట్టణంలోని డిగ్రీ కళాశాల భూముల వ్యవహారంపై ఇరు పార్టీల నేతలు పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నారు. ఇక ఈ అంశంపై జిల్లా కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చేందుకు వెళ్తానని బీజేపీ ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి ప్రకటించారు. తాము కూడా కలెక్టరేట్కు వెళ్తామని కాంగ్రెస్ నేతలు చెప్పారు. ఈ నేపథ్యంలో ఎమ్మెల్యే ఇంటి ముందు పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. తాను తప్పు చేసినట్లు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి సంచలన సవాల్ విసిరారు. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి రాజు అందిస్తారు. రాజు, చెప్పండి, అప్డేట్స్ ఏంటి? గత కొన్ని రోజులుగా కామారెడ్డి జిల్లాలో అయితే హైడ్రామా కొనసాగుతోంది. ఇటు కాంగ్రెస్ అటు బీజేపీ నాయకుల మధ్య యుద్ధమే జరుగుతోంది. ఈ రోజు కూడా అదే జరిగింది. అయితే మొదట వెంకటరమణారెడ్డి కలెక్టరేట్ కు వెళ్లి తను మెమొరాండం సమర్పిస్తానంటే పోలీసులు మొదట తనకు పర్మిషన్ ఇవ్వలేదు. కలెక్టర్ ని కలవడానికి సాక్షాత్తు ఎమ్మెల్యే వెళ్తానంటే ఎవరు పర్మిషన్ అవసరం లేదు అంటూ తానైతే దూసుకుపోయాడు. ఆ కలెక్టరేట్ కు వెళ్ళాడు, వెళ్లి మెమొరాండం సమర్పించాడు. తనకు ఈ భూములకు సంబంధించి పూర్తి సమాచారం కావాలంటూ ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో తను సమాచారం అయితే కోరారు. అక్కడి నుంచే మీడియాను ఉద్దేశించి మాట్లాడారు. ఎవరైతే నా పైన ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళందరికీ కూడా త్వరలో గట్టి బుద్ధి చెప్తానని కూడా హెచ్చరించిన పరిస్థితి. అయితే వెంకటరమణారెడ్డి యొక్క సవాల్ని స్వీకరిస్తూ అటు ఎన్ఐసికి సంబంధించిన నాయకులు కూడా అక్కడికి చేరుకున్నారు. దీంతో అక్కడంతా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. గత 2-3 రోజులుగా కూడా కామారెడ్డి పట్టణంలో హైడ్రామా కొనసాగుతోంది. ఎందుకంటే ఈ భూముల విషయంలో అక్రమాలకు పాల్పడ్డారంటూ అటు కాంగ్రెస్ నాయకులు బీజేపీ నాయకులపై, బీజేపీ నాయకులు కాంగ్రెస్ నాయకులపై, ప్రధానంగా షబ్బీర్ అలీ పైన ఇటు వెంకటరమణారెడ్డి పైన షబ్బీర్ అలీ ఇలా ఆరోపణలు చేస్తూ పరస్పరం సవాళ్ళు అయితే విసురుకుంటున్న పరిస్థితి అయితే ఉంది. చివరకు ఈ రోజు కలెక్టరేట్ లో తేల్చుకుందామంటూ ఒకరినొకరు కలెక్టరేట్ కి అయితే తరలి వచ్చారు. వెంటనే అక్కడ అప్రమత్తమైన పోలీసులు అయితే వారిని వారించారు. ఎవరిని కూడా కలెక్టరేట్ కి అనుమతించలేదు. వెంకటరమణారెడ్డి ఒక్కడికి మాత్రమే కలెక్టరేట్ లోకి పంపించి అక్కడ వినతి పత్రం ఏదైతే భూములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో దానికి సంబంధించిన సమాచారం తీసుకునే విధంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సంఘంతో అక్కడ సమావేశం ఏర్పాటు చేశారు. చివరకు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో ఆ భూములకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ సంబంధించి అప్లికేషన్ ఇవ్వడం జరిగింది. ఇక ఎన్ఎస్యుఐ నాయకులు కూడా వెంకటరమణారెడ్డి అక్కడ ఉన్నారు, కలెక్టరేట్ లో ఉన్నారని తెలియగానే ఎన్ఎస్యుఐ నాయకులు కూడా వచ్చారు. వాళ్ళందరినీ కూడా పోలీసులు అక్కడికి పంపించడంతో పరిస్థితి సద్దుమందని చెప్పొచ్చు. అయితే ఇదంతా కూడా ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా కూడా సంచలనంగా మారింది. వెంకటరమణారెడ్డిని కలవడం కోసం మహబూబ్ నగర్ ఎంపీ అరుణ కామారెడ్డికి చేరుకున్నారు. తను కూడా మాట్లాడారు. ప్రధానంగా కామారెడ్డిలో ఏదైతే వెంకటరమణారెడ్డి గెలిచిన తర్వాత షబ్బీర్ అలీ కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని చెప్పి డికే అరుణ కూడా ఆరోపించారు. ప్రధానంగా అక్కడ ఏదైనా కార్యక్రమాలు ఉంటే ప్రోటోకాల్ పాటించకపోవడము, అధికారిక కార్యక్రమాల్లో షబ్బీర్ అలీ వచ్చి తను పాల్గొనడము, తనే ఇక్కడ ఏదైతే ప్రారంభోత్సవాలు ఉంటే తానే ముందు ఉండడము, ఆ ప్రోటోకాల్ పాటించకపోవడము, తరచు ఏదైతే ప్రోటోకాల్ రగడ ఏర్పడము, అలాగే వ్యక్తిగత దూషణలు చేయడము, అలాగే తరచు కార్యక్రమాల్లో తనను అవమానించడం, ఇలా కార్యక్రమాలు చేపడుతున్నారని చెప్పి డికే అరుణ కూడా ఆరోపించారు. ఎందుకంటే తనకు షబ్బీర్ అలీకి హోదా లేకపోయినప్పటికీ కూడా మెయిన్ ఎమ్మెల్యే ఇక్కడ ప్రథమ పౌరుడు ఉన్నారు, తనను గౌరవించాల్సిన అవసరం ఉంది. అలాంటి సందర్భాల్లో కూడా వెంకటరమణారెడ్డి చాలా అవమానాలకు గురి చేశారని చెప్పి తెలియజేశారు. ఇప్పటి నుంచి ప్రతి విషయంలో చర్చించి ఇక్కడ ఎదుర్కొంటామని చెప్పి కూడా వెంకటరమణారెడ్డి హెచ్చరించిన పరిస్థితి. ఏదైతే అక్రమాలకు పాల్పడ్డారో షబ్బీర్ అలీ మొదటి నుంచి కూడా అక్రమాలపైన నిగ్గు తేలుస్తామని, ప్రతి ఒక్కటి ఎదురిస్తామని, ఖచ్చితంగా అడుగుతామని చెప్పి వెంకటరమణారెడ్డి కూడా అడిగారు. ఇప్పుడు ఈ 2-3 రోజుల్లో కూడా కాంగ్రెస్ ముఖ్య నాయకులు కూడా కామారెడ్డికి వచ్చే పరిస్థితి ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అందరు కూడా దృష్టి అంతా కూడా ఇప్పుడు కామారెడ్డి పైనే ఉంది. ప్రధానంగా ఈ ఆరోపణలు ప్రత్యారోపణలు అయితే ముఖ్యంగా
కార్యకర్తల మధ్య చిచ్చురేపిందని చెప్పవచ్చు. ఇటు కాంగ్రెస్ నాయకులు, ఇటు బీజేపీ నాయకులు పరస్పరం కలిస్తే చాలు దాడులకు పాల్పడే పరిస్థితి అయితే ఏర్పడింది. ఏదేమైనప్పటికీ కూడా ఇప్పటికైనా అధికారులు స్పందించాల్సిన అవసరం ఉంది. ప్రధానంగా జిల్లా కలెక్టర్ తను ఇందులో ఇన్వాల్వ్ అయ్యి దానికి సంబంధించి భూములకు సంబంధించి అసలు కబ్జా అయ్యిందా కాలేదా, ఎంతవరకు కాలేజీకి సంబంధించిన భూములు ఉన్నాయి, వీటిపైన నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. సర్వే జరిపి వాటికి సంబంధించి ఫైనల్ చేయాల్సిన అవసరం ఉంది. ఆ భూముల పక్కనున్న ఎవరైతే ఈ భూములు ఉన్నాయో, ప్రైవేట్ వెంచర్లు ఉన్నాయో, వాటికి సంబంధించి నిజంగా కబ్జా జరిగిందా జరగలేదా, ఇట్లా వీటన్నిటికి కూడా అధికారులు తేల్చాల్సిన అవసరం ఉంది. అయితే ప్రధానంగా ఇప్పుడు ముఖ్య నాయకులు ఇటు ఎమ్మెల్యే అటు ప్రభుత్వ సలహాదారులు కావడం, ఎటు తేల్చుకోలేని పరిస్థితుల్లో అధికారులు కూడా పరిస్థితిలో ఉన్నారు. దీంతో అక్కడ పరిస్థితి అంతే గందరగోళం ఉంది. అధికారులు కూడా ఎటు పాలుపోలేకపోవడం లేదు. ప్రస్తుతం అయితే పరిస్థితి అయితే అక్కడ ప్రశాంతంగా ఉందనే చెప్పొచ్చు. కాకపోతే ఈ నాయకులు ఒకరినొకరు పరస్పరం కనబడితే చాలు యుద్ధ వాతావరణమే నెలకొంటుంది. అధికారులు కూడా BNS 163 కూడా ఇప్పుడు అమలు చేస్తున్నారు. ఎవరు కూడా నలుగురు వ్యక్తులు ఒక దగ్గర గుమ్మి కూడకుండా ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఎవరు కూడా కలవద్దని చెప్తున్నారు, గుంపులుగా తిరగవద్దని తెలియజేస్తున్నారు. ఇక ఈ ప్రస్తుతం ఈ BNS 163 యాక్ట్ ఉండడం కారణంగా ఖచ్చితంగా ఎవరైనా చట్టాన్ని అతిక్రమిస్తే వారిపైన చర్యలు తీసుకుంటామని, వారిపైన కేసులు కూడా నమోదు చేస్తామని చెప్పి పోలీసులు అయితే హెచ్చరిస్తున్న పరిస్థితి ఉంది. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతం అయితే ప్రశాంతంగా ఉన్నప్పటికీ కూడా కొంత ఇబ్బందికరంగానే ఉంది. ఎందుకంటే త్వరలో ముఖ్య నాయకులు కూడా కామారెడ్డికి రానున్నారు. దీంతో కామారెడ్డి ప్రస్తుతం యుద్ధ వాతావరణం నెలకొందనే చెప్పవచ్చు. రైట్, థ్యాంక్ యూ రాజు. మిగిలిన డీటెయిల్స్ చూద్దాం. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి వాడకం ఆరోపణలకు సంబంధించిన వివాదంలో ఏపీ ప్రభుత్వానికి సుప్రీంకోర్టులో పెద్ద ఊరట లభించింది. ఈ వ్యవహారంపై రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఏకసభ్య కమిషన్ విచారణను కొనసాగించవచ్చని సర్వోన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. ఈ కమిషన్ నియామకాన్ని సవాల్ చేస్తూ మాజీ ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి దాఖలు చేసిన పిటిషన్ను కొట్టివేస్తూ ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. దీనికి సంబంధించిన మరింత సమాచారాన్ని మా బీఆర్కే ప్రతినిధి ప్రవీణ్ అందిస్తారు. ప్రవీణ్, చెప్పండి, దీనికి సంబంధించిన అప్డేట్ ఏంటి? ఝాన్సీ, చూసుకుంటా ఉంటే కూటమి ప్రభుత్వానికి ఇది ఒక పెద్ద విజయం అని కూడా చెప్పవచ్చు. మొదటి నుంచి చూసుకుంటా ఉంటే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిట్ అనేది సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తుంది. అలాగే ఈ సుప్రీంకోర్టు ఆధ్వర్యంలో నడుస్తున్న సిట్ అనేది తన రిపోర్ట్ని కూడా ఏసీబీ కోర్టులో సమర్పించడం జరిగింది. అలాగే దీనిపైన రాష్ట్ర ప్రభుత్వం అనేది ఒక ప్యారలల్గా ఏదైతే దినేష్ కుమార్ IAS ఆధ్వర్యంలో ఒక కమిటీని వేయటం జరిగింది. దానిపైన సుబ్రహ్మణ్యం స్వామి సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. ఏదైతే సిట్ విచారణ జరుపుతుందో దానికి ప్యారలల్గా ఉండే విధంగా ఈ యొక్క దినేష్ కమిటీ ఆధ్వర్యంలోని కమిటీని వేయడం వల్ల ఈ రెండింటికి కూడా ప్యారలల్గా కొంత వ్యత్యాసం వచ్చే విధానం ఉంటుంది. సిట్ ఏదైతే విచారణ జరపాలనుకుంటుందో దానికి అడ్డంకులు ఏర్పడతాయి అంటూ కూడా ఆయన సుప్రీంకోర్టుకి తన వాదనలు వినిపించే ప్రయత్నం చేసింది. అయితే ఇక్కడే సుప్రీంకోర్టు అనేది ఒక గీతను గీయటం అనేది జరిగింది. ఇప్పుడు వరకు కూడా ప్రతి చోట చూసుకుంటా ఉంటే అందరికీ కూడా సిట్ ఒక పని చేస్తుంది. అలాగే దినేష్ కుమార్ IAS రిటైర్డ్ దినేష్ కుమార్ ఆధ్వర్యంలోని కమిటీ ఒకటి ఉన్నది. ఈ రెండు ఎలా పనిచేస్తాయనే దానికి కూడా కోర్టు అనేది ఒక స్పష్టమైన గీత గీసింది. సిట్ అనేది ఓన్లీ ఏదైతే క్రిమినల్ యాక్టివిటీస్, లడ్డూలో కల్తీ జరిగిందా అలాగే ఇంకేమైనా అవశేషాలు కలిసినా అనే దాని మీద క్రిమినల్ యాక్టివిటీలో పనిచేస్తుంది. అలాగే దినేష్ కమిటీ అనేది అక్కడ ఏదైతే ఉద్యోగస్తులు ఉన్నారో అవకతవకలు జరిగిన పరిపాలనలో భాగంగా ఉండే విధంగా ఉంటుంది అనే విధంగా దినేష్ కమిటీ అనేది పనిచేస్తుంది అంటూ కూడా కోర్టు చెప్పడం జరిగింది. ఈ వాదనలో అలాగే ఏదైతే సుబ్రహ్మణ్య స్వామి ఈ రెండింటికి సిట్ని ప్రభావితం చేసే విధంగా ఈ యొక్క దినేష్ కుమార్ కమిటీ అనేది ఉంటుంది అనేది ఆధారాలు అనేది కోర్టుకి స్పష్టంగా చెప్పలేకపోయాడు. దాంతో ఈ యొక్క ఏదైతే దినేష్ కుమార్ కమిటీని తీసివేయాలంటూ కూడా సుబ్రహ్మణ్య స్వామి చేసిన కమిషన్ని కూడా ఆపేసేయాలంటూ సుబ్రహ్మణ్య స్వామి చెప్పిన విధానాన్ని కోర్టు అయితే తప్పుపుచ్చింది. దానికి సంబంధించిన ఆధారాలు కూడా ఆయన చూపించలేకపోయాడంటూ కూడా కోర్టు అయితే చెప్పడం జరిగింది. దీంతో ఏదైతే దినేష్ కుమార్ ఆధ్వర్యంలో పనిచేస్తున్న విచారణ కమిటీ అనేది తన యొక్క విచారణ వేగవంతం చేసి అలాగే ప్రభుత్వానికి తన నివేదికను చెప్పడానికి కూడా ఒక విధానం అనేది సుగమం అయిందని కూడా చెప్పుకోవచ్చు. ఝాన్సీ, రైట్, థ్యాంక్ యూ ప్రవీణ్ ఫర్ ద అప్డేట్.
ఏపీలో అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుపై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కస్టడీ టార్చర్ కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో కీలక నిందితుల్లో ఒకరైన ప్రస్తుత బీహార్ ఐజీ సునీల్ నాయక్ ను ఏపీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భాగంగా కొంతకాలంగా సునీల్ నాయక్ ను విచారణకు రావాలని పోలీసులు నోటీసులు పంపుతున్నా ఆయన పట్టించుకోవడం లేదు. దీంతో ఏపీ పోలీసులే బీహార్ వెళ్లి ఆయనను అరెస్ట్ చేశారు. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా బీహార్కి ప్రతినిధి ప్రేమ్ అందిస్తారు. ప్రేమ్, చెప్పండి, దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? కస్టోడియల్ టార్చర్ సంబంధించి ప్రస్తుత ఏపీ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు సంబంధించిన ఆ కేసు ఏదైతే ఉన్నదో అది తుది దశకు కూడా వచ్చినట్టు కూడా మనకు తెలుస్తుంది. అది ఫైనల్గా కూడా మనకి ఒక కొలిక్కు కూడా చేరినట్టు కూడా తెలుస్తుంది. అయితే గతంలో 2019 నుంచి 2024 వరకు వైసీపీ ప్రభుత్వ హయాంలో ఆయన నరసాపురం ఎంపీగా ఉన్న తరుణంలో అప్పుడు ఆ కస్టోడియల్ టార్చర్ కూడా ఆయన అనుభవించారనే నేపథ్యంలో ఏదైతే ఇటు కేసు పరిణామంలోకి ఏదైతే తీసుకుని వచ్చారో దానిపై కూడా ఈరోజు సర్వత్రా కూడా ఉత్కంఠ రేకున్నది చివరి దశకు కూడా చేరుకున్నట్టు కూడా మనకి తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇటు ఈ కస్టడియల్ టార్చర్ సంబంధించి గతంలో ఎన్నోసార్లు పలుమార్లు ఇటు ఐజీ ప్రస్తుత బీహార్ ఐజీ సునీల్ నాయక్ పోలీసులు ఏపీ పోలీసులు అయితే మాత్రం ఇటు సిబిఐ నుంచి కూడా నోటీసులు అయితే ఇవ్వడం కూడా జరిగింది. ఎన్నిసార్లు నోటీసులు ఇచ్చినా ఆ నోటీసులపై ఆయన స్పందించే పరిస్థితి కూడా లేదు. సో ఇదే నేపథ్యంలో ఇక్కడ ఉన్న పోలీసులు నేరుగా బీహార్ వెళ్లి బీహార్లో ప్రస్తుత ఐజీగా పనిచేస్తున్న సునీల్ నాయక్ను కూడా అరెస్ట్ చేయడం కూడా జరిగింది. అయితే అరెస్ట్ చేసి అతన్ని ఇటు ఏపీ కూడా తీసుకొచ్చే పరిస్థితి కూడా కనబడుతుంది. అదేవిధంగా ఇటు మరో కీలకమైన నిందితుడిగా ప్రస్తుతం భావిస్తున్న ఇటు సునీల్ కుమార్ యొక్క ఏదైతే సస్పెన్షన్ ఉన్నదో ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ యొక్క సస్పెన్షన్ కూడా పొడిగించడం కూడా జరిగింది. అయితే గతంలో అతను ఏ టార్చర్ అయితే అనుభవించాడో అదైతే మనకు క్లియర్గా అయితే మనకి ఆ విజువల్స్లో కూడా కనిపిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటంటే ఇప్పుడు ప్రస్తుతానికి అయినా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి డిప్యూటీ స్పీకర్ హోదాలో అతను ఉండి నుంచి ఎమ్మెల్యేగా కూడా గెలవడం జరిగింది. అయితే గతంలో నేను అనుభవించిన బాధ మరింత మామూలుగా లేదు, చాలా అత్యంత బాధాకరమైన బాధ కూడా నేను అనుభవించాను అంటూ కూడా ఆయన పలుమార్లు ఇదే విషయంపై ఆయన స్పందించే పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ దశలో అసలు నిజంగా అసలు ఆ అక్రమమైన కేసులపై బనాయించడం జరిగిందా, లేదంటే నిజంగా వాస్తవాలు ఏమైనా బయటకు వచ్చే అవకాశం ఉందా, అసలు ఆ రోజు నిజంగా కస్టోడియల్ ఏం జరిగింది, కస్టోడియల్ టార్చర్లు ఎటువంటివి జరిగాయనే విషయంపై అయితే మాత్రం ఇటు మనకి మరికొన్ని రోజుల్లో అయితే ఆ సస్పెన్స్ మొత్తం వీడియో అవకాశం కనబడుతుంది. పూర్తి స్థాయిలో రిపోర్ట్ కూడా దానిపై అందించే ఆ క్రమంలో కూడా ఇటు దర్యాప్తు కూడా వేగవంతం కూడా తరుణం అవుతున్న పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. అయితే ఇక్కడ మనం క్లియర్గా చూసుకున్నట్లయితే బీహార్ ఐజీ సునీల్ నాయక్ అయితే మాత్రం బీహార్లో ఆయన ప్రస్తుతానికి ఐజీగా పనిచేస్తున్నారు. సో అతనిని ప్రస్తుతం ఒక ఐజీగా పనిచేస్తున్న వ్యక్తిని కూడా అరెస్ట్ చేసి తీసుకొస్తున్నారంటే కేసులో ఎంత లోతుగా కేసు ఉన్నదో లేదంటే ఎంత పరిస్థితుల్లో కూడా ఇది ఉన్నదో మనకు తెలుస్తుంది. అయితే దీనిపైన ఆయన చాలాసార్లు స్పందించకపోవడం పైన ఈ వరకు కూడా ఈ అరెస్ట్ వరకు కూడా వెళ్ళిన పరిస్థితి కూడా కనబడుతుంది. అయితే ఇప్పుడు అతన్ని బీహార్లోనే పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. అతన్ని ఇటు నెక్స్ట్ విచారణ కూడా తీసుకుని వెళ్ళే పరిస్థితి కనబడుతుంది. అయితే ఇదే క్రమంలో మనం చూసుకున్నట్లయితే ఏపీ మాజీ సిఐడి చీఫ్ సునీల్ కుమార్ను కూడా ఇటు అతను ఏదైతే సస్పెన్షన్ ఉన్నారో ఆ సస్పెన్షన్ కూడా ఎక్స్టెండ్ చేయడం కూడా జరిగిందంటూ కూడా మనకి ఇప్పటికే సమాచారం కూడా తెలుస్తున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఇవన్నీ చూస్తుంటే పావులు మాత్రం వేగంగా కదులుతున్న పరిస్థితి కనబడుతుంది. ఈ కేసులో అయితే మరికొన్ని రోజుల్లో కూడా సస్పెన్స్ మొత్తం వీడి మనకి విషయం కూడా తెలిసే పరిస్థితి కనబడుతుంది. హిమవర్ష, ఇది ప్రస్తుతం ఈ కేసులో ఉన్న అప్డేట్. రైట్ ప్రేమ్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్. దేశ రాజధాని ఢిల్లీకి బాంబు బెదిరింపులు ఆగడం లేదు. మరోసారి ఢిల్లీకి బాంబు బెదిరింపులు రావడంతో ప్రజలు, తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. దౌలా కువాన్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్, లోధి రోడ్లోని ఎయిర్ ఫోర్స్ బాల్ భారతీ స్కూల్కు కూడా బాంబు బెదిరింపులు రావడంతో స్కూల్ యాజమాన్యాలు అప్రమత్తమయ్యాయి. విద్యార్థులను ఇళ్లకు పంపి ఢిల్లీ ఫైర్ సర్వీసు పోలీసులు బాంబు డిస్పోజల్ యూనిట్లు 2 పాఠశాలల్లో క్షుణ్ణంగా సోదాలు చేపట్టాయి. ఇక ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి శేఖర్ అందిస్తారు. శేఖర్, చెప్పండి, ఈ అంశానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి? ఎస్ పద్మ, దేశ రాజధాని ఒక రకంగా వణుకుతుందని చెప్పాలి. ఉగ్రవాద
కుట్రలు పొంచి ఉన్నాయా దేశ రాజధాని ఢిల్లీ మీద అనే అనుమానాలు బలపడుతున్న నేపథ్యంలో ఈ బాంబు బెదిరింపులు ఏవైతే ఉన్నాయో ఒక్కసారిగా వణుకు పుట్టిస్తోంది. అంతేకాదు అక్కడ కేంద్ర ప్రభుత్వంతో పాటు అక్కడ అధికారులకి భద్రతాధికారులకు కూడా ఒక సవాల్గా అయితే మారింది. ఎందుకంటే ప్రధానంగా ఢిల్లీలో ఎర్రకోట అలాగే అసెంబ్లీ ఈ రెండు కూడా చాలా కీలకం. వీటికి ఈ భవనాల్లో బాంబు పెట్టామంటూ ఎప్పుడైతే కొన్ని అపరిచిత కాల్స్ వచ్చినాయి, ఒక్కసారిగా భద్రతా బలాగాలు అయితే మొత్తం అప్రమత్తమయ్యాయి. బాంబ్ స్క్వాడ్ బృందాలు కూడా ఇమీడియట్ గా తనిఖీలు కూడా నిర్వహించినాయి. మొత్తం క్షుణ్ణంగా అణువు గాలించాయి. అంటే ఎక్కడ ఫైనల్ గా చూసుకుంటే ఎక్కడ ఎలాంటి పేలుడు పదార్థాలు అయితే గుర్తించలేదు అనేది అధికారికంగా ధృవీకరించారు. అంతేకాదు దౌలా కుమార్లోని ఆర్మీ పబ్లిక్ స్కూల్లో అలాగే రోధి రోడ్ లో ఉన్న ఎయిర్ ఫోర్స్ బాల్ భారతీ స్కూల్ ఈ రెండు స్కూళ్ళకు కూడా ఈమెయిల్స్ రూపంలో బాంబ్ బెదిరింపులు వచ్చినాయి. ఇమీడియట్ గా స్కూల్ యాజమాన్యం అప్రమత్తమయ్యారు. ఫస్ట్ విద్యార్థులందరినీ కూడా తమ ఇళ్లకి సురక్ష ప్రాంతాలకైతే అక్కడి నుంచి తరలించేశారు. అధికారులకు ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఇమీడియట్ గా ఢిల్లీ ఫైర్ సర్వీసు అలాగే పోలీసులు బాంబ్ డిస్పాజల్ యూనిట్లు మొత్తం ఇమీడియట్ గా అక్కడ చేరుకున్నారు. రెండు స్కూళ్లలో కూడా, ఎందుకంటే ఇవి ఆర్మీ స్కూల్ కావడంతో క్షుణ్ణంగా సోదాలు కూడా నిర్వహించారు. కాకపోతే ఇక్కడ కూడా ఎలాంటి పేలుడు పదార్థాలు అయితే లభించలేదు. అయితే ఈ నేపథ్యంలోనే మొత్తం భద్రతా దృష్ట్యా రాజధాని మొత్తం నిఘా వ్యవస్థను అయితే ఇమీడియట్ గా కట్టుదిట్టం చేశారు. ఈ వరుస సంఘటనల వెనక ఎవరి పాత్ర ఉంది అనే దాని మీద కూడా పోలీసులు పూర్తిగా దర్యాప్తు అయితే ప్రారంభించారు. ప్రధానంగా ఇక్కడ సైబర్ క్రైమ్ విభాగం సహకారంతో ఈ బెదిరింపు మెయిల్స్ పంపిన వ్యక్తులు ఎవరు అనే వాళ్ళ ఆనవాళ్ళను కూడా ఇప్పటికే అన్వేషించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ఆ వివరాలు కూడా త్వరలో వెల్లడించే అవకాశం ఉంది. అంతేకాదు ఈ మధ్యకాలంలో తాజాగా జమ్మూ కాశ్మీర్ లో ఏదైతే భద్రతా బలాలు నిర్వహించిన ఎన్కౌంటర్ ఏదైతే ఉందో, జైషే మహమ్మద్ ఉగ్రవాద సంస్థకు చెందిన 3 మిలిటెంట్లు కూడా మృతి చెందిన సంఘటన తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ పరిణామాల తర్వాత ఈ ఢిల్లీకి వస్తున్న వరుసగా ఈ బాంబు బెదిరింపులు వెనక ఏదైనా దురుద్దేశపూర్వక కుట్ర ఏదైనా ఉందా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే మొత్తం నిఘా వ్యవస్థను కూడా మరింత కట్టుదిట్టమైతే చేశారు. ఏది ఏమైనా ఢిల్లీ ప్రజలు ఇప్పుడు బిక్కుమంటూ జీవిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. తమ పిల్లల్ని స్కూల్కి పంపించే విషయంలో కూడా చాలా అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పోలీసులు మాత్రం వాళ్ళందరికీ ఎలాంటి భయపడాల్సిన అవసరం లేదు అనేది, కాకపోతే ఉగ్రవాద కుట్ర ఏమన్నా జరుగుతుందా, ఉగ్రవాద ముప్పు పొంచి ఉందా అనే క్లారిటీ అయితే ఇంకా అధికారికంగా రావాల్సిన అవసరం అయితే ఉంది. పద్మ. రైట్, థ్యాంక్ యూ శేఖర్.